అందరికీ నా నమస్సులండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతం అండి. మేము బావుండాలని, మీరు అంతకన్నా బావుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజుటి వీడియో ప్రారంభించుకుందామండి. మొదటగా నా వీడియో చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు మీకు చేరుతాయండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అమ్మమ్మ తయారు చేసిన రోటి పచ్చడి ఈరోజు కంటిన్యూ చేస్తున్నానండి. అప్లోడ్ చేస్తున్నాను. టిఫిన్ అయితే చేసామండి. ఇక మజ్జిగ వేట ప్రారంభిస్తాం అనమాట. ఇదిగోండి పెరుగు వేసుకున్నాను పాపాళ్ళు. ఇదిగోండి సాల్ట్ వేసుకుంటాను. కొంచెం సాల్ట్ ఎక్కువే వేసుకోవాలండి, ఎందుకంటే చెమట రూపంలో మనకు చెమట పోతుంది కాబట్టి సాల్ట్ ఎక్కువ వస్తుంది. కొంచెం వేసుకోండి. రైళ్ళకి లో బీపీలు హై బీపీలు రాకుండా ఉంటాయి అన్నమాట. టిఫిన్ చేసిన దగ్గర నుంచి వేట ప్రారంభిస్తానండి. ఏం వేట అంటే మజ్జిగ వేట, గ్లూకోజ్ అని, అలాగే నిమ్మకాయ సోడాలు కూడా తెచ్చింది. నాకు ఇదిగోండి ఇంకో గ్లూకోజ్ వేట, గ్లూకోజ్ ఒకటి ప్రారంభిస్తాం. ఓకేనా? స్ప్రైట్ ఈ విధంగా ఇవ్వండి. సోడాలు, నిమ్మకాయలు వేసేసుకొని చక్కగా త్రాగేస్తాం. లిక్విడ్ ఈ విధంగా ఎక్కువ తీసేసుకోండి, సరేనా? అలాగే నిమ్మకాయలు ఇవ్వండి. నిమ్మకాయలు ఈ విధంగా కవర్లో పెట్టేసేసాము. పిండి వేసుకోండి. చిన్నవైనా సరే మంచిగా రసం ఉంటుందండి, కండ ఉంటుంది. వేసేసుకోండి ఈ విధంగా. గ్లూకోజ్ ఒక గంట ఆగిన తర్వాత గ్లూకోజ్ తాగుతాం. ట్యాప్ ఇట్లా తిప్పేసేస్తానండి. మరీ అంత పలుసుగా కాకుండా, మరీ అంత చిక్కగా కాకుండా మీడియంగా చేయండి. ఇదేంటా అని డౌట్ రావచ్చండి. ఎక్వాగార్డ్ వేస్ట్ వాటర్ అండి. ఇది మాకు వెనక ముందు మెల్లాల మీద చల్లుకోవటానికి, బయట కళ్ళాపు చల్లటానికి వేస్ట్ ఎందుకని ఈ డబ్బా వాడుతూ ఉంటామండి. ఇంక ఈ డబ్బాలో పూర్తిగా నిండిన తర్వాత బయట కళ్ళాపు చల్లటానికైనా, బయట మెల్ల మీద పోసుకోవటానికైనా, వెనక పోసుకోవటానికైనా చల్లదనం కోసమని మొక్కలకు పోయేవండి. మొక్కలకు పోయకూడదు, మనం కూడా యూజ్ చేయకూడదండి, దురద వస్తుంది అనమాట వేస్ట్ వాటర్. ఓకేనా? అదనమాట. ఇలా ఒక్కొక్క లోట 2 గంటలకి ఈ విధంగా తాగుతాం. చల్లది రోటిని శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను ఒక అరగంట క్రితమే. చక్కగా పొడిగా ఉండేటట్టు పొడిగా రోకల బండ రోలు. ఇదిగోండి పచ్చిమిరకాయలు, అలాగే కళ్ళుప్పు తెచ్చుకున్నాను, చిమిలిపాయ, జీలకర్ర మళ్ళీ వేసుకొచ్చుకున్నాను, టమాటాలు. మనము మనం నూరుకున్నాం. నూరుకున్నామండి.
తగ్గ వరకు ఉప్పు వేసుకున్నాము. కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. తర్వాత పచ్చిమిరపకాయ చక్కగా ఈ విధంగా నూరుకుంటాం. ఇంట్లో రోలు ఉంటే అట్లా నూరుకోవచ్చండి. మనకు ఓపికలే ఉండట్లేదు అని ఈ ఎండలకి నేర్చుకుంటాం. రోట్లో నూరుకుంటే ఎంతో రుచిగా కమ్మగా ఉంటుంది. అమ్మమ్మ వాళ్ళు ఇట్లానే నూరేవాళ్ళు. అమ్మమ్మ వాళ్ళ అమ్మ కూడా అట్లానే, అమ్మ కూడా అలాగే చేసేది. ఇదిగోండి, ఇంతవరకు మెదిగింది. తీసి ఇది పక్కకు తోడుకుందాం. మరి గంధంలాగా మెత్తగా దూరుకోకుండా కొంచెం కచ్చాపచ్చిగా నూరుకుంటేనే టమాటా పచ్చిమిరకాయల పచ్చడి, ఏదైనా రోటి పచ్చడి కొంచెం అలా నూరుకుంటేనే టేస్ట్గా ఉంటుందండి. తర్వాత ఇదిగోండి ఇట్లా ముందు టమాటాలు అనేది ఇట్లాగా నూరుకుంటే బయటకయ్యి చక్కగా గట్టిగా బాగుంటుందండి, నీట్గా. తర్వాత అప్పుడు కలుపుకోవాలన్నమాట. కలుపుకొని నూరుకుంటే బాగుంటుంది. ఏమన్నా అప్పుడు పల్లెటూరులో వాళ్ళు పనులు చేసుకొని వచ్చేసి గబాలన 4 పచ్చిమిరకాయలు ఏం చేసుకొని 2 టమాటాలు మగ్గబెట్టేసుకొని అంత జీలకర్ర వేసుకొని అంత చిన్నులపై వేసుకొని వెంటనే నూరేసుకుంటాను. వేడి వేడి అన్నంలో ఎంతో రుచిగా కమ్మగా అద్భుతంగా ఉంటుంది. ఆ అమృతాన్ని ఆస్వాదిస్తూ తినేసేస్తాను. ఇక పల్లీలు అవి ఇవేమి వేయమండి, ఇట్లానే. గట్టి కాబట్టి మంచిగా కండగల్లకాయ, గుజ్జుగల్లకాయ కాబట్టి కమ్మగా బాగుంటుంది. ఇప్పుడు ఇది కూడా కలుపుకున్నామండి. వేసుకొని కలుపుకుంటాం.
అయిపోయింది కదా, దీన్ని కొంచెం అట్లా పక్క కనుక్కోండి. పక్క కనుక్కొని ఇదిగోండి చిన్నుల్లిపాయలు, జీలకర్ర. మనం చిన్నుల్లిపాయలు ఎంత వేసుకుంటే అంత బాగుంటుందండి చట్నీ అనేది. చూసారా, ఇలా నలగొట్టుకొని పచ్చడిగా అమృతమే. మొత్తం కలుపుకొని ఒకసారి అంటే అయిపోయింది. సూపర్ అండి. ఇది కొంచెం కూడా పట్టిద్ది ఉప్పు, కొంచెం మోయినంగా తెస్తే మోయినంగా సరిపోవాలి. ఇదిగోండి టమాటా పచ్చిమిరపకాయల పచ్చడి గుమగుమలాడుతుంది. అని తినేటప్పుడు రోటి పచ్చడి టేస్ట్ కూడా బాగుంటుందండి. చూద్దాం. అన్ని సమపాలు చక్కగా ఇదిగోండి ఫోన్ చేస్తున్నాము. రైస్ వడ్డించాను, అన్నం వడ్డించాను. ఈ విధంగా టమాటా పచ్చిమిరపకాయల పచ్చడి పెట్టాను మా వారికి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. కొంచెం నెయ్యి వేసుకుంటారు, కొద్దిగా నెయ్యి సామాన్యంగా వేసుకోరండి, టేస్ట్ పోయిద్ది అంటారు. ఇదిగోండి ముద్దపప్పు కూడా వండాను, కొంచెం ముద్దపప్పు కూడా వండాను. ముందు వట్టిది తినేసేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. రోటి పచ్చడి కమ్మగా పెద్దలకు కూడా పెట్టుకున్నానండి ఆల్రెడీ. అమ్మమ్మకి ఇష్టమైంది పచ్చడి పెట్టుకున్నాను అమ్మమ్మ దగ్గర కూడా. ఇలా రోట్లో నూరుకుంటేనే ఎంత రుచిగా చక్కగా ఉంటుంది. ఇలా తొలకలుగా కొంచెం కమ్మగా అలా ఉంటే బాగుంటుంది. ఈరోజు మా లంచ్లోనండి రోటి టమాటా పచ్చడి, రోట్లో నూరిన టమాటా పచ్చడి. రాత్రి వెళ్ళి బజార్కి వెళ్ళి తెచ్చాము, టమాటాలు పచ్చిమిరపకాయలు తెచ్చుకున్నాము. వీడియో చేద్దాము, కూరగాయలు కూడా తెచ్చాములేండి. ఇంక పొద్దున పూట మీకు చూపించాలి, మేము తినాలి, అది ఆ కాన్సెప్ట్ తోటి బిగింగ్ చేసామండి. పచ్చడి నూరుతుంటేనే స్మెల్ బాగా వచ్చిందండి. జీలకర్ర, చిన్నెల్లిపాయలు, ధనియాలు వేయటం కదా, బాగుందండి. కమ్మగా రుచిగా అద్భుతంగా ఉంటుంది. దాన్ని నెయ్యి కూడా వేసుకున్నామండి. వచ్చి టమాటా పచ్చడి కాకుండా నెయ్యి కూడా ఆదుర్తగా చూస్తున్నాం ఎప్పుడా అని. అదుర్సండి.
మంటగా ఉందా, ఉప్పగా ఉందా? మంట లేదు, ఎంత సరిపోయింది. సమపాలలో ఉన్నాయండి. కారం, ఉప్పు, జీలకర్ర, ధనియాలు, చిన్నెల్లిపాయలు కలపాలు తగులుకుంటూ నూరి బాగుందండి. అదర్స్ పప్పు కలుపుకోండి, పప్పు కలుపుకొని తినండి. ముద్దపప్పు వేసి చాలా పప్పుతోటి కలుపుకొని తింటుంటే ఇక ఆ రుచే వేరండి. ఇంకా పసిపిల్లలు సైతం కూడా చక్కగా తినేస్తారనమాట. మాది పప్పు ఉండట్టే ఉండాలి. పచ్చిమిరకాయల పచ్చడైనా ఏ పచ్చడైనా సరే అమృతంలాగా. ఇక పసిపిల్లలైనా సరే అలా చేసి పెడతానంటే మా అమ్మని తినేసేస్తారండి. మా ఇంట్లో పచ్చడి కూడా పప్పేనండి. అమృతంలా ఉంటుంది. మరీ లీస్ట్ కాకుండా అండి, సమపాల్లో ఉంటుంది, కొంచెం తక్కువగా ఉంటుంది. కారం మాత్రం ఎక్కువ కారం తినలేమండి, తినం అసలుకి. మా బుడ్డ మా చిన్నవండి అసలు పచ్చడి రానిదు, ఇష్టంగానే తిందాం, మంటగా తిందాం. అవును, కోసం మేము కూడా ఇక అలాగే అలవాటు అయిపోయాం. డౌన్ అయిపోయి మేము కూడా పసిపిల్లలాగా తింటమే పప్పులాగా పచ్చళ్ళు. అవును, టేస్ట్గా ఉంటాయి. కాకపోతే ఉప్పు కారాలు ఎక్కువైతే టేస్ట్, కారాలు ఉంటే టేస్ట్ అంటారు కానీ సమపాళల్లో ఉంటేనే ఉసుళ్ళు కొట్టుకుంటా ఏం తింటామండి. కడుపులో పేగులు బెజ్జాలు పట్టవేనండి. పేగులకి బెజ్జాలు పట్టవే పచ్చడి. ఇదిగోండి కాంబినేషన్, టమాటా పచ్చడి, ముద్దపప్పు. అవును, ఆహా ఏమి రుచి. అనరామయ్య మనిషి అన్నట్టు చూడండి, అన్నం సగం అయిపోయిందండి. బాగుందండి. అన్నం ఎంత తింటున్నా ఇంకా తినాలనిపిస్తుంది అనమాట. అదుర్సండి. ముద్దపప్పుతో ఇది ఇంకా బాగుంది. అవును, ఒట్టిది ఇంకా బాగుంది. అవును, దాని టేస్ట్ బ్రహ్మాండం అండి. అవును, అసలు ముద్ద పెట్టండి, ముద్ద చేయండి. ఒక్కసారి మీరు చేయటం వచ్చింది. నా ముద్ద రాదు. ముద్ద రాదు. 6 ఏళ్ళు ఉన్నాయండి మా వారికి. చూడండి, 6 ఏళ్ళు ఉండటాన ముద్ద రాదండి మా వారికి. ముద్ద రాదని ముద్ద చేసుకోలే. అలాగే ముద్ద అనేది పప్పు, అది పచ్చిమిరకాయల పచ్చడి, ముద్దపప్పు ఏదైనా ముద్ద చేస్తేనే ఆ టేస్ట్ వేరు. ఓకే, ఎంజాయ్ చేయండి. మీరు ఇలా చేసుకొని చక్కగా తినండి. నూరిన పచ్చడి లేకపోతే మిక్సీ చేసుకోవటమేనండి. ఉంటే నూరుకోవటం, లేకపోతే మిక్సీ చేసుకొని సమపాలలో చక్కగా చేసుకొని తినొచ్చండి. అవును, 4-5 రోజుల వరకైనా చిక్కు జదర్ద పచ్చడి అంటే ఇక అసలు చక్కగా ఉంటుంది. దోశలోకైనా, అన్నంలోకైనా, దోశల్లోకి, ఇడ్లీలోకి. అవును, అది ఏ కావాలేదండి. చేసుకోవడానికి అన్నంలో పనికి వచ్చింది, టిఫిన్లో పనికి వచ్చింది. అవును, అడ్జస్ట్మెంట్ చేసుకోండి. జీవితంలో అడ్జస్ట్మెంట్ చేసుకోవటమేనండి. అంతే, సర్దుకుని పోతుంటేనే జీవితం అండి. ఓకే, ఎంజాయ్ చేయండి. సరే, ఇదిగోండి అన్నము, టమాటా, పచ్చిమిరకాయల పచ్చడి. నెయ్యి మాత్రం వేసుకుందాము. వేసాను ఆల్రెడీ, ఇంకొంచెం నెయ్యి వేసుకుంటానండి. పెద్దలు అమ్మమ్మకు పెట్టుకున్నాను. అమ్మమ్మకు చాలా ఇష్టం అండి. కలుపుదాం. ముందు ఇలా చక్కగా ఇలా కలుపుకోవాలండి. ఏదైనా సరే నెయ్యి వేసుకున్న తర్వాత ఇలా చక్కగా మిక్సీ చేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇక అన్నాన్ని చక్కగా ఇలా చేసుకోవాలి. ఇలా మందంగా కలుపుకోవాలి. ఎందుకంటే మాకు ఆల్రెడీ పచ్చడి అనేది పప్పులాగే ఉంటుందండి. అందుకని ఇలా మందంగా కలుపుకొనైనా తింటాం. లేకపోతే కారం ఎక్కువ తినకూడదు అసలు. ఈ ఎండలకు కానీ అసలు ఈ వాతావరణానికి, ఈ కాలానికి. ఇదిగోండి మా చిన్న పాప అయితే చిన్నులపై గర్భాలు అలా పెట్టేసుకొని ముద్ద మధ్యలో పెట్టేసుకొని తింటుందండి. ఇష్టం తనకి. ఇలా చక్కగా మందంగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇది ముద్ద ఇలా చేయాలి. ఇలా ముద్ద చేసుకోవాలి. సూపర్. పులుపు కానీ, కారం కానీ, ఉప్పు కానీ
అద్భుతంగా ఉందండి, అమృతంగా ఉంది అసలు. ఎంత కమ్మగా ఉందో, ఎంత రుచిగా ఉందో, బాగుందండి. ఇదిగోండి చిన్నెల్లిపాయ గడ్డను ఇలా ముద్దకి ఇలా పెట్టేసుకొని ఇలా ముద్ద చేసుకొని పసిపిల్లలైనా తింటారండి మా అన్నం కూరలు. ఇదిగోండి ఇలా. బాగుంది, సూపర్, వర్ణనాతీతం, చెప్పటానికి వీల్లేదు, అసలు చెప్పలేరు, మాటలు లేవు. ఇదిగోండి ఇప్పుడు పప్పు, ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకొని ఈ విధంగా ఇలా మందంగానే తినండి. ఏ కూర అయినా సరే ఇలా మందంగా తినండి. అప్పుడే తిన్నట్లు అనిపిస్తుందండి. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. వట్టి రైసే ఎక్కువగా కలుపుకోకండి. కూర కొంచెం ఏదైనా సరే బుకారాలు తగ్గించుకొని తినండి. అసలు తినకూడదు కదా ఆరోగ్యాలకి. ఇంకండి ఇలా చూసారా, నెయ్యి ఆల్రెడీ ఉంది కదా మనకి, నెయ్యి పచ్చళ్ళు వేసాను కదా ఆల్రెడీ. ఇలా ముద్ద చేసుకోండి. చూసారా, అద్భుతమే. ఏదైనా సరే ముద్దపప్పులోకి ఇలా పచ్చడి కాంబినేషను అదృష్టం. కమ్మగా ఎంత రుచిగా ఉందో. ఏదైనా మిక్సీ పట్టుకున్నది వేరు, రోట్లో నూరుకున్నది వేరండి. ఆ రుచే వేరు అసలు. ఎంత కమ్మగా ఉందో. అందుకే మన పెద్దలు ఆ విధంగా కమ్మగా చేసుకొని ఆ విధంగా తినేది. ఒక్కరు లేట్ అయినా సరే నూరుకొనే తినేవాళ్ళు. మిక్సీలు ఉన్నా సరే, మిక్సీలు ఎక్కడో ఒకసారి మిక్సీలు ఇక ఇలా నూరుకొని కమ్మగా ముద్ద చేసేసుకొని తినేవాళ్ళు. ముద్ద చేసుకుంటేనే ఆ టేస్ట్ వేరు. పసిపిల్లైన నోట్లో పెట్టుకుంటే గుట్కా మింగేస్తారు. అంత అమృతంగా, అద్భుతంగా ఉంది. మీరు కూడా ఇలా తయారు చేసుకుంటే ఓకేనా. వివేకానందుడి సూక్తి చెప్పుకుందామండి. ఓ మిత్రమా, నిన్ను దుఃఖితునిగా చేస్తున్నది ఏది? సర్వశక్తి నీలోనే ఉంది. ఓ శక్తిశాలి, నీ సర్వశక్తి స్వభావాన్ని వ్యక్తీకరించు. ఈ సమస్త లోకము నీకు పాదాక్రాంతమవుతుంది. శక్తివంతమైనది ఆత్మే కానీ జడ పదార్థం కాదు. మన గురించే చెప్తున్నాడండి వివేకానందుడు. ఓ మిత్రమా, నిన్ను దుఃఖితునిగా చేస్తున్నది ఏది? మనము దుఃఖంతో మునిగి తేలుతూ ఉంటున్నామండి. ఈ ఆఘాతంలో, ఈ యొక్క లోయల్లో పడి, ఈ సముద్రం అనే సాగరంలో, అవి సంసారం అనే సాగరంలో మునిగి తేలుతూ పాప కర్మఫలాలను అనుభవిస్తూ ఉంటున్నాం కదా. అలాగా నిన్ను దుఃఖితునిగా చేస్తున్నది ఏదీ లేదు. సర్వశక్తి నీలోనే ఉంది. సర్వం కూడా మనలోనే ఉన్నది, శక్తి అంతా కూడా. ఓ శక్తిశాలి, నువ్వు శక్తిశాలివే, నువ్వు బలశాలివే, నువ్వు అన్నీ ఉన్నవాడివే, అన్నీ తెలిసినవాడివే, సర్వస్వం తెలిసినవాడివే, ఎరిగినవాడివే. నీ సర్వశక్తి స్వభావాన్ని వ్యక్తీకరించు. నీ యొక్క సర్వం యొక్క శక్తిని నువ్వు అంగీకరించు. నీ యొక్క స్వభావాన్ని నువ్వు తెలుసుకో. ఈ సమస్త లోకము నీకు పాదాక్రాంతమవుతుంది. ఈ లోకం అంతా కూడా, ఈ విశ్వం అంతా కూడా నీకు పాదాక్రాంతమవుతుంది, పాదాల దగ్గరికి చేరుతుంది. శక్తివంతమైనది ఆత్మే కానీ ఆది అంతం లేనిది ఆత్మ అనేది. దాని జడ పదార్థం కాదు, మన యొక్క శరీరం కాదండి. శుష్కించిపోతుంది శరీరం అనేది, కానీ ఆత్మకు మరణం లేదు. శక్తివంతమైనది ఆత్మే. ఎన్ని కల్పాంతరాలు, ఎన్ని యుగాలు, ఎన్ని కల్పాలు మారినా సరే ఆత్మకు అనేది చావు లేదండి. చివరికి భగవంతుడు ఐక్యమైపోవాల్సిందే. ఓ మిత్రమా, నిన్ను దుఃఖితునిగా చేస్తున్నది ఏది? సర్వశక్తి నీలోనే ఉంది.
ఓ శక్తిశాలి, నీ సర్వశక్తి స్వభావాన్ని వ్యక్తీకరించు. ఈ సమస్త లోకము నీకు పాదాక్రాంతమవుతుంది. శక్తివంతమైనది ఆత్మే కానీ జడ పదార్థం కాదు. వివేకానందుల వారు ఎంత చక్కగా వివరించారో చూసారా? ఇదేనండి వివేకానందుడి శక్తి. మన ఆరోగ్యం గురించి చెప్పుకుందామండి. గాయాలు తగిలి ఒక్కొక్కసారి మనకు నెత్తురు కారుతూ ఉంటుంది, బాధతో ఉంటాము. అలాంటప్పుడు గడ్డి చామంతి మొక్క రసాన్ని దెబ్బ తగిలిన వెంటనే పూస్తే రక్తం కారటం ఆగి గాయం త్వరగా మానిపోతుందండి. ఇలా పాటిస్తే గాయం త్వరగా నయమైపోతుంది. ఇదేనండి రోజుకి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరవకండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. నమస్తేనండి.